భారత్ అమెరికా మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. వాణిజ్య చర్చల వేళ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుత్నిక్ చేసినటువంటి వ్యాఖ్యలపైన భారత విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది అధ్యక్షుడు ట్రంప్నకు 8 సార్లు ఫోన్ చేశారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ 500% టారిఫ్ల బిల్లు పైన భారత్ స్పందించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రతిపాదించినటువంటి బిల్లు గురించి తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. బిల్లుకు సంబంధించినటువంటి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే దేశీయ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత ఆయిల్ కొనుగోళ్లు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేశారు. గతేడాది ఫిబ్రవరి 13 నాటికి భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైన చర్చలు జరపడానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఇక అంతకుముందు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ భారత్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైనటువంటి అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని ఆయన వెల్లడించారు. అయితే ఆయన ఒప్పందం దానికి ముగింపు రావాలంటే ట్రంప్నకు మోదీ కాల్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదని, మోదీ చివరకు ఫోన్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఒకవైపు ట్రేడ్ డీల్ చర్చలు జరుపుతూనే భారత్ పైన అమెరికా సుంకాలు విధించింది. తాజాగా అలాంటి బెదిరింపులకి పాల్పడడం జరిగింది. రష్యా నుంచి చమురు కొనేటువంటి దేశాలపైన మరింత కక్ష సాధించేలా 500% సుంకాలు విధించే బిల్లునకు తేవడానికి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అమెరికా తెస్తున్నటువంటి ఓ కీలకమైనటువంటి బిల్లు నేపథ్యంలో భారతదేశం పైన ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం కనబడుతుంది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపైన ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది, భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి సిచ్యువేషన్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, ఎట్టకేలకు 500%, 25% నుంచి మొదలైనటువంటి ఈ పరంపర 500% దగ్గర ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. భారత ప్రధానమంత్రి ఫోన్ చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు మొత్తం మీద ఈ వివాదం ఏంటి? విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దీని మీద స్పందించడం జరిగింది. భారత ప్రధానమంత్రి వాణిజ్య ఒప్పందం గురించి ఫోన్ చేయలేదు, అందుకనే కుదరలేదు అని చెప్పటం అర్థం లేని విషయం. ఎందుకు అంటే భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాల్లో అమెరికా లోట్లో ఉంది. $50 బిలియన్ వరకు మన దేశంతో పోలిస్తే, అంటే మన నుంచి దిగుమతులు చేసుకునేది ఎక్కువ, వాళ్ళ నుంచి ఎగుమతులు చేసేటువంటిది తక్కువ. మనం అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నాం. దాన్ని సరిచేసి ఇద్దరికి సమానమైనటువంటి, అంటే మీ దిగుమతులు మా దిగుమతులు, లేదా మీ ఎగుమతులు మా ఎగుమతులు సమానంగా ఉండేట్లు చేసుకుందాం అనేటువంటిది గత 20 సంవత్సరాలుగా అమెరికా మన దేశం మీద తెస్తున్నటువంటి ఒత్తిడి. దానికి కాను వాళ్ళు చెప్తుంది ఏంటంటే మన వ్యవసాయ రంగాన్ని, మన పౌల్ట్రీని, అదేవిధంగా మన పాడి పరిశ్రమని, ఈ 3 రంగాలను కూడా మాకు మా వస్తువుల్ని డంప్ చేయడానికి మీరు అనుమతి ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలి అనేటువంటిది గడిచినటువంటి, అంటే మన్మోహన్ సింగ్ హయాం దగ్గర నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒత్తిడి. అందువల్ల అవసరం అమెరికాది, మనది కాదు. అటువంటప్పుడు నిజంగా అటువంటి ఫోన్ కాల్ చేయాల్సి వస్తే డొనాల్డ్ ట్రంప్ వైపు నుంచి పదే ఫోన్ కాల్స్ చేయాలి. కానీ అటువంటిది కాకుండా భారతదేశం మీద భారత ప్రధాని ఫోన్ చేయలేదు, అందుకనే చెడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఎందుకు అంటే మన విదేశాంగ శాఖ చెప్పినట్టుగా గడిచినటువంటి 2025 సంవత్సరంలో 8 సార్లు డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా ప్రధాని మోడీ మధ్య ఫోన్ కాల్స్ జరిగాయి అనేటువంటిది మన ప్రభుత్వమే అఫీషియల్ గా చెప్పింది. చివరి ఫోన్ కాల్ డిసెంబర్ 12, అంటే ఇంకా నెల రోజుల క్రితం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అందుకని మాట్లాడిన కారణంగానే ఈ ఒప్పందం ఆగిపోయింది అని చెప్పడం ఏంటంటే అది అదరగొండితనం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. మంత్రిత్వ శాఖ దీన్ని ఖండించినటువంటి నేపథ్యంలో అసలు మొత్తం మీద ఎక్కడ పోలీస్ స్టాప్ ఉంటారు ఈ ప్రభావానికి? మరీ ముఖ్యంగా చాలా మందికి ఉన్నటువంటి ఒక ఆందోళన,
500% వరకు సుంకాలు విధిస్తే భారతదేశంలో విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతాయి, భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది అనేటువంటి అంశం ఉంది. సో ఎంతవరకు ప్రభావం పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది, ఒకవేళ పడితే ఏ ఏ రంగాల మీద ఉండేటువంటి అవకాశం ఉంది? మన దేశంలో ధరలు పెరుగుతాయి కాదు, ఎందుకంటే మనం ఎగుమతి చేసేటువంటి వస్తువుల మీద అమెరికా ఏదైనా ఒక వస్తువును దిగుమతి చేసుకుంటే అమెరికా ప్రభుత్వం వాటి మీద 500% దిగుమతి పన్ను విధిస్తుంది. ఆ 500% దిగుమతి పన్ను విధిస్తే 500 అయినా 5% అయినా ఎంత దిగుమతి పన్ను విధిస్తే అంత ఎవరు చెల్లించాలి అంటే అమెరికన్లే చెల్లించాలి. ఒకవేళ మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి, ఉదాహరణకు సెల్ ఫోన్లు మనం దిగుమతి చేసుకుంటున్నాం, దాని మీద 25% లేదా 50%, 100% దిగుమతి పన్ను మన దేశం విధిస్తే అది మనమే చెల్లించాలి. ఆ దిగుమతి పన్ను, ఆ పన్ను మొత్తాన్ని, అంటే ఆ మేరకు ధరలు పెరుగుతాయి. అందువలన పన్ను విధించేటువంటి దేశానికే భారం, అక్కడ ఉన్నటువంటి జనం మీదనే భారం పడుతుంది. ఎందుకని ఈ విధమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడాలి ఫోన్ చేసి అనేటువంటిది అసలైనటువంటి ప్రశ్న. ఏం మాట్లాడాలి? మీరు చెప్పినటువంటి షరతులన్నిటికీ మేము అంగీకరిస్తున్నామని చెప్పాలా, లేకపోయేట్లయితే మీ షరతుల్ని మేము అంగీకరించడం లేదు, ఈ రెండే కదా చెప్పాల్సింది. మరి ఏం చెప్పలేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారి మీద లేదా భారత్ మీద అమెరికా ఆ విధమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉంది. ఏమిటి అంటే నేను చెప్పింది, గడిచినటువంటి 20 సంవత్సరాలుగా అమెరికాలో కోడికాళ్ళు తినరు, ఇక్కడ భారతదేశంలో కోడికాళ్ళు అంటే మహాప్రీతి. అందుకని నిలవలుండిపోయినటువంటి ఆ కోడికాళ్ళన్నింటినీ కూడా నామమాత్రపు ధరలకి మన దేశానికి సరఫరా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కోళ్ల పరిశ్రమ ఉప్పుగూలిపోతుంది. అందుకనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ లేదా నరేంద్ర మోడీ సర్కార్ కానీ అటువంటి వాటిని దిగుమతి చేసుకోవడానికి, లేదా దిగుమతి చేసుకున్నా కానీ వాటి మీద భారీ మొత్తంలో పన్ను విధిస్తున్నారు. అందుకని అమెరికాని సంతృప్తిపరచడానికి, నన్ను సంతోష పెట్టట్లేదు, నేను అసంతృప్తితో ఉన్నానని చెప్పేసి ట్రంప్ చెప్పాడు కదా. ఏమిటి అసంతృప్తి అంటే ఇదే అసంతృప్తి. అందుకని ఏం చేశారు, మేము కోడి మాంసం మీద మేము పన్ను తగ్గించాం, బాతు మాంసం మీద పన్ను తగ్గిస్తామని చెప్పేసి మన ప్రభుత్వం బాతు మాంసం మీద పన్ను తగ్గించారు. బాతు మాంసం తినేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు కోడి మాంసంతో పోల్చుకుంటే మన దేశంలో? అందువల్ల అదేమీ సంతృప్తి కలిగించలేదు. అందుకని పాల ఉత్పత్తులు, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు, సోయా కావచ్చు, లేకపోతే మొక్కజొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇంకా ఇటువంటివన్నీ, పత్తి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వీటన్నింటినీ మేము డంప్ చేయడానికి వీలుగా మీరు అనుమతి ఇవ్వాలంటారు. అది చేస్తే ఇక్కడ నరేంద్ర మోడీ గారికి పదవికి గండం వస్తుంది. మళ్ళా మరొకసారి ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమించినట్టుగా ఈసారి అటువంటి పనులు కనుక చేసేట్లయితే దేశం మొత్తం రైతాంగం కూడా మొత్తం వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఈ సంవత్సరమే చూసాం, పత్తి మీద దిగుమతి పన్ను తగ్గిస్తే క్వింటాల్కి కనీస మద్దతు ధరల కంటే 2,000 రూపాయల వరకు ధరలు పడిపోయినటువంటి తీరు మనం చూసాం. అందువల్ల అంటే ఒక పత్తే, ఒక మన 2 తెలుగు రాష్ట్రాల్లో పత్తి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట, దేశవ్యాప్తంగా కూడా పత్తి ముఖ్యమైనటువంటిది. అందుకని పత్తి మీదనే ఈ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంటే రేపు పాల ఉత్పత్తుల మీద కావచ్చు, కోళ్ల పరిశ్రమ కావచ్చు, సోయా కావచ్చు, లేదా మొక్కజొన్నలు కావచ్చు, ఇంకా ఇతరత్ర వాటి అన్నింటినీ కూడా డంప్ చేసేట్లయితే మన రైతుల పరిస్థితి ఏమిటి? అందుకనే నరేంద్ర మోడీ గారు దానికి ఒప్పుకోవడానికి ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు సిద్ధపడలేదు. అది సిద్ధపడి ఉంటే ఎప్పుడో ఫోన్ చేసి ఉండేవాళ్ళు, ట్రంప్ గారు మీరు చెప్పినట్టుగా మీరు మీ షరతులన్నిటికీ అంగీకరిస్తున్నామని చెప్పేసి ఎప్పుడో చెప్పుకుండేవాళ్ళు. కానీ అంగీకరిస్తే ఇక్కడ నరేంద్ర మోడీ గారికి పదవి గండం, జనం ఊరుకోరు కదా. అందుకని అసలైనటువంటి సమస్య అది. ఈ 500% సంబంధించినటువంటి సుంకాల విషయంలో భారత ఎగుమతులు ఒకవేళ తగ్గితే ఎగుమతుల ప్రభావం అనేది తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంది కాబట్టి ఇంటర్నల్ గా వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇంటర్నల్ గా అంటే ఇప్పుడు మన దేశం నుంచి దుస్తులు, రెడీమేడ్ దుస్తులు కావచ్చు, లేకపోతే మామూలు దుస్తులు కావచ్చు, వాటి ఎగుమతులు, అదేవిధంగా పాదరక్షలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని పరిశ్రమల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇవే కాకుండా మనం జనరిక్ మెడిసిన్స్ ని అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం. ఈ జనరిక్ మెడిసిన్స్ మీద కూడా నిజంగా అమెరికా 500% కనుక పన్ను విధించేట్లయితే మన ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల ఎగుమతులన్నీ కూడా దెబ్బతింటాయి.
అందువలన ఆ విధంగా మన ఎగుమతులకి కొంత దెబ్బ తగిలేటువంటి మాట వాస్తవమే. కానీ మనకు వచ్చేటువంటి నష్టం కంటే అమెరికన్లకు వచ్చేటువంటి నష్టం ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఉదాహరణకు ఓ ఒక ఒక రూపాయి టాబ్లెట్ ని మన దేశం ఎగుమతి చేస్తే 500% అంటే 500 రూపాయలు పన్నేస్తానంటున్నాడు. ఒక రూపాయి టాబ్లెట్ ని మరి 500 రూపాయలు పెట్టి అమెరికాలో కొనుగోలు చేయగలరా అక్కడ ఉన్నటువంటి జనం? చేయలేరు. అందుకనే మనకు ఒక రూపాయి నష్టం అయితే వాళ్ళకి 500 రూపాయలు ఎక్కడొక్కడి నుంచి మెడిసిన్స్ కొనుక్కోవాల్సిందే కదా, చైనా నుంచో లేదా మరొక దేశం నుంచో. అందువలన అది అమెరికన్లకే నష్టం. అందుకనే ఈ టారిఫ్ వారు ప్రారంభించినటువంటి దాని మీద అమెరికాలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది బెదిరింపు. మనల్ని బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. మన దేశం కానీ, చైనా కానీ, లేదా బ్రెజిల్ కానీ, రష్యా కానీ ఇవేవి ట్రంప్ అదిరింపులకు బెదిరింపులకు లొంగటం లేదు కనుక ఈ టారిఫ్ కత్తితోటి మీ తరలు నరుకుతానని చెప్పేసి బెదిరిస్తున్నాడు. మరి అటువంటి రాక్షసుడిని మన మన పురాణాల్లో చూసాం కదా. ప్రజాకంటకులుగా మారినటువంటి రాక్షసులను అనేక మందిని సంహరించి మనం దీపావళి, దసరా ఇట్లాంటివన్నీ చేసుకున్నాం కదా. మరి ఇప్పుడు ప్రపంచానికే డొనాల్డ్ ట్రంప్ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఈ విధమైనటువంటి దందా చేస్తున్నాడు. మరి ఏం చేయాలి, అతన్ని ఏం చేయాలా అనేటువంటిది మన ముందున్నటువంటి సమస్య. ఎగుమతులు దిగుమతుల మీద ఎఫెక్ట్ ఉంటే అమెరికా కూడా నష్టపోతుంది అంటున్నారు మీరు ప్రధానంగా. కానీ అక్కడ ఉండేటువంటి ఆందోళన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉండదా? ఎందుకంటే లేదా ఒకవేళ అమెరికాకి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? ప్రత్యామ్నాయం ఏమి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం జనరిక్ మెడిసిన్స్ మనం సరఫరా చేస్తున్నాము, చైనా వాళ్ళు సరఫరా చేస్తున్నారు. మన రెండు దేశాలు ప్రధానంగా సరఫరా చేస్తున్నాయి. మన దేశం నుంచి అటువంటి వాటిని కనుక దిగుమతులు ఆపేస్తే చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. లేదు, చైనా కూడా నాకు శత్రు దేశమే, చైనా మీద కూడా చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది కనుక చైనా నుంచి కూడా మేము అదే విధమైనటువంటి, చైనా పట్ల కూడా అదే విధమైనటువంటి వైఖరి అనుసరిస్తామంటే అసలు మొత్తం కూడా మందులన్నీ దిగుమతి చేసుకోవడం మానుకోవాలి. మందులన్నీ దిగుమతి చేసుకోవడం మానుకుంటే మరి అక్కడ పెరిగేటువంటి బ్రాండెడ్ లైసెన్స్ ఉన్నటువంటి మందుల ఖరీదు ఎంత ఉంటుందో మనకు తెలుసు. మనకు ఉదాహరణకి సెట్రిజన్ అని ఒక చిన్న మెడిసిన్ ఉంది. ఆ సెట్రిజన్ మనకి 3 రూపాయలు 5 రూపాయలకు 10 టాబ్లెట్లు వస్తాయి. అదే బ్రాండెడ్ అయితే 20 రూపాయలు 30 రూపాయలు ఉంటాయి మన దగ్గరే. అందువలన ఆ విధమైనటువంటి పెనుభారం అమెరికాల మీద పడుతుంది. మరి వాళ్ళంతా అంగీకరిస్తారా? ఖచ్చితంగా అంగీకరించరు. అందుకని ట్రంప్ కూడా భయం ఉంది, తెలుసు. అందుకనే మనల్ని బెదిరిస్తూ చూస్తున్నాడు. ఈ గతంలోనే మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మనం పన్నులు వేస్తామని చెప్పాడు కదా. మరి ఇప్పుడు మళ్ళా ఎందుకు 500 అంటే అలా పెంచుకుంటూ పోయేట్లయితే ఒకటి. రెండోది, మన దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకునే వాళ్ళు లేదా ఉద్యోగం చేసుకోవాలనుకునేటువంటి మన యూత్ డాలర్ డ్రీమ్స్ కలలు కంటా ఉంటాయి. అటువంటి వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానం కారణంగానే మాకు అమెరికాలో అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి ఆ యూత్ నరేంద్ర మోడీ మీద వ్యతిరేకతను పెంచుకోవడానికి కూడా పరోక్షంగా ఆ విధంగా కూడా రెచ్చగొడుతున్నాడు. అందుకని రకరకాలుగా అన్ని రకాల పద్ధతుల్లో పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ వైపు నుంచి లేదా పాకిస్తాన్ వైపు నుంచి మన మీద చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇది ఆర్థిక పరమైనటువంటి ఉగ్రవాదం, ఆర్థిక పరమైనటువంటి దాడి. అందుకని దీన్ని మరి నరేంద్ర మోడీ సర్కార్ ఎట్లా ఎదుర్కొంటుంది, ఏమిటి, లొంగిపోతుందా లేకపోతే తెగించి పోరాడుతుందా అనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడాల్సి. వరకు సామాన్యులకి తడుతున్నటువంటి ఒక ప్రశ్న, అమెరికా మన మీద సుంకాలు విధిస్తుంది కాబట్టి మనం అమెరికాకి ప్రతి సుంకాలు విధించవచ్చు కదా, చైనా ఆల్రెడీ 125% వరకు సుంకాలు విధిస్తుంది కదా అనేది. సో ఈ వాదన ఎలాంటిది అంటారు? ఉన్నాయి. మనం కూడా అమెరికా వస్తువుల మీద సుంకాలు విధిస్తున్నాం. వాళ్ళు చెప్పేది అదే కదా. ఇప్పుడు కోడి కాళ్ళు దిగుమతి చేసుకున్నట్లయితే 100%, 150% మనం సుంకం విధిస్తున్నాం. 100% విధిస్తున్నాం మనం కూడా. దిగుమతి రేటు మీద 100% సుంకం. ఆ 100% సుంకాన్ని రద్దు చేసి 5%, 10% చేయండి మీరు అని చెప్పేసి మన మీద ఒత్తిడి తెస్తాం. మనం ఆ సుంకాన్ని కనుక తగ్గించామనుకోండి, తగ్గిస్తే మన మొత్తం అమెరికా కోడికళ్ళన్నీ మన మార్కెట్లో పోతాయి. ఇక్కడ మనం ఇచ్చేటువంటి, మనం కొనుగోలు చేసేటువంటి ఒక 200, ఉదాహరణకు కిలో 200 రూపాయలకి మనం కోడికాళ్ళు కొనుగోలు చేస్తే వాడి 75 రూపాయలకు, 100 రూపాయలకు, 150కు ఇస్తాడు. సహజంగా వినియోగదారులు ఏం చేస్తారు?
ఎవరు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొనుగోలు చేస్తారు, ఎక్కువ ఉన్నటువంటిది మురిగిపోతుంది. అందుకని ప్రతి వస్తువు పరిస్థితి అదే. అది పాడి పరిశ్రమ కావచ్చు, లేకపోతే కోళ్ల పరిశ్రమ కావచ్చు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను కదా, పత్తి రేట్లు రెండు క్వింటాల్కి 2,000 రూపాయల దాకా పడిపోయినాయి. ఎవరు భరించాలి అది? రైతులే కదా నష్టపోతా ఉంది ఇప్పుడు. ఎందుకు తగ్గించారు నరేంద్ర మోడీ గారంటే, ఒక దానిలో అన్నా సంతుష్టీకరిస్తే మిగిలిన వాటిని అన్నా వదిలేస్తాడేమో అని చెప్పేసి పత్తి విషయంలో దిగొచ్చి లొంగిపోయి సంతుష్టీకరించాడు, అప్పీల్ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు పత్తి విషయంలో తగ్గించావు కనుక మిగిలినటువంటి విషయాల్లో కూడా తగ్గిస్తావా లేదా, మిగిలినటువంటి వాటిని కూడా మమ్మల్ని ఎగుమతి చేసుకొని ఇస్తావా లేదా అని చెప్పేసి వాడు పైకెక్కి కూర్చున్నాడు. అందుకని ట్రంప్కి అమెరికా ఆశలకి ఎక్కడ ఒక అదుపు కానీ లేకపోతే ఒక పరిమితి కానీ ఉండదు. ఇచ్చే కొద్దీ వాడి డాలర్లు పెంచుకోవడానికి అనేక దేశాల మీద ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇంకోటి రూపాయి విలువ పతనం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం కోటేశ్వరరావు గారు. సో ఈ రెండింటికి ఏమైనా లింకేజ్ ఉంటుందా? ఎందుకంటే టారిఫ్ల ప్రభావం పెరిగితే రూపాయి విలువ పతనం అదొక కారణం అనుకోవాలా? టారిఫ్లు అయితే రూపాయి విలువ అనేటువంటిది మన రూపాయి విలువ అనేటువంటిది మన మన ఆర్థిక శక్తిని ఆధారపడి ఉంటది. ఆ రూపాయి విలువ పెరిగితే మనం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామం అదే. మన ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. అందుకని రూపాయి విలువ పడిపోయిన కారణంగా, ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మన రూపాయి విలువ డాలర్కి 60 రూపాయలు. అంటే 60 రూపాయలు పెట్టి అమెరికా నుంచో లేదా సౌదీ అరేబియా నుంచో, ఇరాక్ నుంచో, ఇరాన్ నుంచో 1 లీటరు పెట్రోల్ కొనుగోలు చేస్తే మనకి 60 రూపాయలు పడేది. ఇప్పుడు అదే లీటర్ పెట్రోల్ 11.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం కొనుగోలు చేస్తే 90 రూపాయలు చెల్లించాలి. ఎందుకని? 60 రూపాయల నుంచి 90 రూపాయలకి మన రూపాయి విలువ పడిపోయింది. 30 రూపాయలు అదనపు భారం మన మీద, మనకు తెలియకుండానే అదనపు భారం మన మీద పడతాం. రూపాయి విలువ తగ్గితే వచ్చేటువంటి ప్రమాదం అది. అందుకని రూపాయి విలువని పెంచితే అనేటువంటి సమస్య. పెంచుకోవచ్చు రూపాయి విలువను, భారతదేశం కానీ ఏ దేశం అయినా తన కరెన్సీ విలువను పెంచుకోవచ్చు. పెంచితే ఏం చెప్తారు వీళ్ళు, ఏం చెప్తారు, మన రూపాయి విలువను కనుక పెంచేట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు అమ్ముడు పోవు, ధరలు పెరుగుతాయి కదా. అందుకని అమ్ముడు పోవు కనుక అమ్ముడు పోకపోతే మన ఎగుమతుల పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడే మనం ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఎగుమతులు పడిపోతే మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారుతుంది. కనుక మన రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే రూపాయి విలువ పడిపోతున్నా కానీ వాళ్ళకి ఏమీ తెలియనట్టు, వాళ్ళ చేతుల్లో ఏమీ లేనట్టు అలా చూస్తూ ఉంటుంది. పడితే పడినవాడి చూద్దామని. ఇది రూపాయి విలువ పడిపోతే ఎగుమతులు చేసేటువంటి వాళ్ళకి సంతోషం. అదేవిధంగా విదేశాల నుంచి డాలర్లు కావచ్చు, లేదా దీనార్లు కావచ్చు, రియాల్స్ కావచ్చు, అవి పంపించేటువంటి, మన దేశానికి పంపించేటువంటి వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది. గతంలో 60 రూపాయలు ఒక డాలర్ పంపిస్తే, గతంలో 12 ఏళ్ల క్రితం 60 రూపాయలు వచ్చేది. అదే $1 పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఇప్పుడు 90 రూపాయలు వస్తుంది. కోటేశ్వరరావు గారు, ఇక్కడ నాకు ప్రశ్న ఏమొస్తుందంటే, ట్రంప్ రాజకీయపరమైనటువంటి అంశాలు ఒకసారి మీరు చూసిన తర్వాత మీ అనుభవసారం, ఎందుకంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 2 సార్లు ఎలక్ట్ అయిన తర్వాత ఆయన వచ్చినటువంటి చేంజెస్ ఏమున్నాయి? శాంతి బహుమతి అంటారు, నైజీరియా మీద దాడి చేస్తారు, పూర్తి స్థాయిలో వెనుజులా అధ్యక్షుని తీసుకెళ్లి కిడ్నాప్ చేసేస్తారు, టారిఫ్ల ప్రభావం అంటారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటారు, పరోక్షంగా సుంకాల పెంపు అంటున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత అంత అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఒకటే సిరాజ్ గారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాని మరొకసారి మనం గొప్పదాన్ని చేద్దాం అంటే ఏంటి? ఏ చర్య తీసుకున్నా, ఒక దేశం మీద దాడి చేసినా, లేదా ఒక దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నా, లేదా ఒక దేశంతో స్నేహ ఒప్పందం చేసుకున్నా కానీ అమెరికాకి లబ్ధి కలగాలి. ఫస్ట్ అమెరికాకి లబ్ధి కలగాలి. అందులోని అమెరికాకి లబ్ధి కలగాలంటే ఏం చేయాలి? అది అంత తేలిగ్గా రావట్లేదు. అదిరించి బెదిరించి ఈ లబ్ధి కలిగించేందుకు మన దేశం మీద, చైనా మీద కావచ్చు, లేదా బ్రెజిల్ మీద కానీ చేస్తున్నాడు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఎంత బలమైనదో అంత బలహీనతకు కూడా ఇవన్నీ కూడా లక్షణాలు. ఆ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి గూండాయిజానికి పాల్పడుతుంది. గూండాయిజానికి పాల్పడితే ఏమవుతుంది? కొంతకాలం సహిస్తారు. తర్వాత ఎట్లా? ఇప్పుడు మన హిట్లర్ను చూసాం కదా, మొత్తం ప్రపంచాన్ని అంతా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినటువంటి హిట్లర్ని
ఏ విధంగా మరి ఓడించామో మనం చూసాం కదా. మళ్ళా అదే పరిస్థితి ఇవాళ అమెరికా డొనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికా దానికే పాల్పడతా ఉంది. అందుకని ఎంతకాలం పాల్పడతారు అనేటువంటి ప్రశ్న. ఎలక్ట్ అయినప్పుడు ఇంత దుడుకు ఇలాంటి కీలక నిర్ణయాలు కనిపించలేదు. ఎందుకు వ్యత్యాసం ఏమంటారు? అంటే రెండోసారి తర్వాత మళ్ళీ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం లేదనే ఉంది. మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఉమ్, సెలెక్టివ్ గా ఎందుకంటే అందరి మీద అన్ని దేశాల మీద ఒకేసారి దాడికి దిగితే అది నష్టదాయకం అని గమనించి చైనా తోటి వాణిజ్య ట్రేడ్ ప్రారంభించాడు 2018లోనే. చైనాతో అసలైనటువంటి లడాయి చైనాతో ప్రారంభమైంది. ఇక చైనా మీద ఈ పన్నుల విధింపు అనేటువంటిది అప్పుడు ప్రారంభమైంది. తర్వాత జో బైడెన్ కూడా దాన్ని కంటిన్యూ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఆ వాణిజ్య యొక్క పోరుని అన్ని దేశాలకి విస్తరిస్తున్నాడు. కెనడా మీద పన్నులు వేస్తా అన్నాడు, అది మిత్ర దేశం. మెక్సికో మీద పన్నులు వేస్తా అన్నాడు, అది మిత్ర దేశం. ఐరోపా మీద పన్నులు వేస్తా ఉన్నారు, నాటో మిత్ర దేశం. భారత్ మీద పనులు వేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు బస్తీ మీద సవాల్ అన్నట్టుగా 2018లో ఒక చైనా మీదనే దాడి ప్రారంభించినటువంటి ట్రంప్ ఇప్పుడు ప్రతి దేశం మీద నాకు లొంగుతారా లేకపోతే మీ మీద పనులు వేయమంటారా, ఇదే ట్రెండ్. అందుకని ఈ ట్రెండ్ గతం నుంచి ఉన్నది, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఎందుకు పెరిగింది ఏమిటి అంటే డీడాలరైజేషన్. అంటే డాలర్ని పక్కన పెట్టి వివిధ దేశాలు ఆ దేశాల మధ్య ఉన్నటువంటి కరెన్సీ తోటి లావాదేవీలు జరుపుకొని డాలర్తో నిమిత్తం లేకుండా వాణిజ్య లావాదేవీలు జరుపుకోవటం ఇటీవల కాలంలో పెరిగింది. అయితే పెరిగింది అంటే దీని అర్థం ఇప్పటికిప్పుడు మొత్తం డాలర్ని పక్కకు దోసేసి వేరే కరెన్సీ వస్తుందని కాదు. కానీ ఇది ఒకసారి మొదలైన తర్వాత ఒక దగ్గర ఆగదు. ఒక దగ్గర ఆగకపోతే ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళ తర్వాత అయినా, 20 ఏళ్ళ తర్వాత అయినా, 30 ఏళ్ళ తర్వాత అయినా డాలర్ అనేటువంటిది కనుక దాని ప్రాధాన్యత కోల్పోయేట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇప్పటికే 40 ట్రిలియన్ డాలర్స్, 40 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి అంత అప్పు లేదు. అందుకని ఆ అంత అప్పు తీరాలంటే ఏం చేయాలి? ప్రపంచం అంతా తన దేశంలో పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు $10 మిలియన్ పెట్టుబడి పెడితే గోల్డెన్ సిటిజన్షిప్ ఇస్తానని చెప్పేసి ఎందుకు చెప్పాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెట్టి అమెరికాలో పరిశ్రమల్లో వాణిజ్యంలో పెట్టుబడి పెట్టి దాన్ని బాగు చేయాలి. ఇది ట్రంప్. మరి అది లేకపోతే ఏం చేస్తాడు? ఒకవేళ ఆ విధంగా ప్రలోభాలు చేస్తారు, రాకపోతే ఏం చేస్తారంటే ఇక కత్తి పట్టుకొని డాలు పట్టుకొని చుట్టుపక్కల వాళ్ళ మీద దాడి చేసి ఇప్పుడు మనం చూస్తాం కదా, హైదరాబాద్ లాంటి చోట్ల ఎవడైనా ఒక స్థలం మీద కన్నేస్తే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్థలం అమ్ముతావా, కొంటాం రేటు, నేను చెప్పిన రేటుకి ఇవ్వాలి, లేదు ఇవ్వను అన్నాడు అనుకోండి, అయితే నీ స్థలాన్ని కబ్జా చేస్తాం, ఎవడికి చెప్తామని చెప్పేసి. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో అదే జరుగుతుంది కదా, మేము కొనుగోలు చేస్తాం లేకపోతే మేము ఆక్రమిస్తాం, ఏం చేస్తారో తేల్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక కబ్జాకోరు, హైదరాబాద్ లో భూ కబ్జాకోరు అమెరికా ప్రపంచ కబ్జాకోరుగా మారుతాం. ఇంకా లాస్ట్గా ఒక్కటి కోటేశ్వరరావు గారు, చాలా వరకు కూడా డాలర్ లేదా అమెరికా గ్రేట్ ఇదే కనబడుతుంది ట్రంప్ అధికారంలోకి ఇచ్చినప్పటి నుంచి, మరి ముఖ్యంగా అధ్యక్ష పీఠం అధిరోహించినప్పటి నుంచి. సో ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం డాలర్కి ప్రత్యామ్నాయం లేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయ డాలర్ను లేకపోతే వారి కరెన్సీ ద్వారా లావాదేవీలు అనేటువంటి వాదన బలంగా వస్తే చాలా దేశాల్లో ఆశలు చెగిరించి భారతీయ పౌరుల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అది ఎంతవరకు అవసరం అంటారు, సాధ్యమేనా? ఇప్పుడు డాలర్కి ప్రత్యామ్నాయంగా ముందు బ్రిక్స్ దేశాలు కాదు, డాలర్కి ప్రత్యామ్నాయంగా వేరే కరెన్సీని తీసుకొచ్చింది ఐరోపా దేశాలు యూరో కరెన్సీని తీసుకొచ్చాయి కదా. ఐరోపా దేశాలు ఉమ్మడి కరెన్సీ యూరో. ఏ దేశానికి ఆ దేశ కరెన్సీ ఉంది. అట్ ది సేమ్ టైము యూరో కరెన్సీని తీసుకొచ్చారు. వాళ్ళు దేనికి తీసుకొచ్చారు? డాలర్కి పోటీగానే తీసుకొచ్చారు. అసలు ఐరోపా సమాఖ్య ఏర్పడటమే అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి. దానిలో భాగంగానే మరి యూరో కరెన్సీని తీసుకొచ్చారు. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల రీత్యా అది పూర్తిగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు చైనా లేదా జపాను, భారత్, రష్యా ఇట్లాంటి దేశాలన్నీ కూడా మనం ఎంతకాలం ఈ డాలరు ఈ బెదిరింపులతోటి ఈ డాలర్ విలువతోటి మనం ఎందుకు చేయాలి, మన కరెన్సీని మనం మార్చుకుందాం అని చెప్పేసి అనేక దేశాలు భారతదేశంతో, రష్యా కావచ్చు లేదా చైనా కావచ్చు లేదా మరికొన్ని దేశాలు కావచ్చు, మన కరెన్సీని వాళ్ళు అంగీకరిస్తున్నారు, వాళ్ళ కరెన్సీని మనం అంగీకరిస్తున్నాం.
అది కనుక పెరిగేట్లయితే, ఆ లావాదేవీలు పెరిగేట్లయితే డాలరు పతనం అయిపోతుంది కనుక, డాలర్ పతనం అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రపంచాధిపత్యం కూడా దానికి ఉండదు. అందుకనే ట్రంప్ అంటే ఎంతో ముందు చూపుతోటి అమెరికాలో ఉన్నటువంటి పాలకవర్గం ఎంతో ముందు చూపుతోటి ఇప్పటి నుంచే దాడి మొదలు పెట్టారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కోటేశ్వరరావు గారు, ఫైనల్ గా సో ఇంత శాతం సుంకాలు విధించబడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉత్పత్తులకు హాని కలగకుండా, భారతీయ పౌరులకి లావాదేవీలకి మధ్య హాని కలగకుండా భారత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏం చర్యలు తీసుకుంటే ఉత్తమం? కొత్త మార్కెట్లని కనుగొనాలి. ఆసియా దేశాల్లో ఉన్నటువంటి ఇతర మార్కెట్లు కావచ్చు, లేదా ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ఇతర మార్కెట్లు కావచ్చు, లేదా ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి ఇతర మార్కెట్లను కానీ మనం వెతుక్కోవాలి. ఇప్పుడు మన దేశం చేసినటువంటి పొరపాటు అదే. ఎప్పుడైనా అమెరికా నుంచో లేకపోతే మరొకరి నుంచో ఇలాంటి ప్రమాదం వస్తుంది అనేటువంటి ముందు చూపు మన వాళ్ళకి లేదు. అమెరికా మీద భ్రమలు పెట్టుకొని ఉన్నారు. కానీ చైనా 2018లోనే అటువంటి దాడికి గురైంది కనుక, అంతకు ముందు నుంచే ఎప్పుడైనా అమెరికా ఎగుమతుల మీద మనం ఆధారపడేట్లయితే వాడు మన పీక పట్టుకుంటాడని చెప్పేసి చైనా తన ఎగుమతుల్ని డైవర్సిఫై చేసి వివిధ రూపాల్లో అనేక దేశాలకి తన వస్తువుల్ని ఎగుమతి చేయడం ప్రారంభించింది. అటువంటి ముందు చూపు మనకి లేదు. అందుకని ఇనీషియల్ గా అటువంటి షాకులకి మనం గురవుతున్నాం. మనం చూడండి, 500% వేస్తాననగానే నిన్న మొన్న మన దేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ అంతా కుప్పకూలిపోయింది. నిజంగానే వాడు వేసేట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల ఆదాయాలు పడిపోతాయి. ఆదాయాలు పడిపోయేట్లయితే వాటి వాటాల ధరలు తగ్గుతాయని చెప్పేసి ఎవరికి వాడు అమ్మేసుకోవడం మొదలుపెట్టారు. ఇటువంటి ప్రభావం ఉంది. అందుకనే మన దేశం ఇప్పటికైనా మేలుకొని మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దానికి ఎక్కువ ఖర్చు పెట్టి, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసి చౌకగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం సొంతంగా సమకూర్చుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ మన వస్తువులకి ఇతర దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్లని మనం వెతకాలి. అందుకని ఇతర దేశాలతోటి మనం సఖ్యతగా ఉండాలి. ఆ సఖ్యతగా ఉండేటువంటి క్రమంలో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం మన దేశానికి ఉంది. అయితే ఇప్పటి వరకు అటువంటి ముందు చూపు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ముందు చూపు లేదు. అందుకని ఇప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నాం. కోటేశ్వరరావు గారు, మీరు కూడా అద్భుతమైనటువంటి విశ్లేషణతో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీరు అన్నట్లుగా మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముందడుగు వేసి నూతనమైనటువంటి మార్కెట్లను ఆదరించడం, మరీ ముఖ్యంగా నూతనమైనటువంటి మార్కెట్ల వైపు అన్వేషణ వైపు చేస్తే మాత్రం దేశంలో ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ప్రతిష్టంభనలో ఇలాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం లేదు. మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద ట్రంప్ మాత్రం 500% సుంకాలతో భారతదేశం పైన విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి భారత ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మనం కూడా వేచి చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.